జాయిన్ అయ్యారు. శరత్ గారు సార్ నమస్కారం. నమస్కారం. ఏమనిపిస్తోంది? జూబ్లీ హిల్స్ ఇప్పుడు అజారుద్దీన్ చేశారు. అయితే అజారుద్దీన్ ఇప్పుడు గవర్నర్ దీన్ని ఆమోదించే అవకాశం ఉందా? పెండింగ్ లో పెట్టాడు 1.5 month అయి కేబినెట్ పంపించినా సరే ఎమ్మెల్సీగా. ఈ విషయాన్ని కొద్దిగా ఇంకొక రకంగా చూడొచ్చు సార్. యాక్చువల్లీ ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ రాహుల్ గాంధీని బాగా అటాక్ చేస్తా ఉన్నాడు. అంటే బాగా అంటే మామూలుగా కాదు. అసలు ఇంకా కాంగ్రెస్ చాలా అక్కడ బీహార్ లో ఎన్నికల ప్రచారంలో బాగా వెనుకబడి ఉంది ఒక్క మాట. తర్వాత కాంగ్రెస్ ఎన్ని సీట్లు కావాలని అక్కడ అడిగిందో అక్కడ లల్లు ప్రసాద్ యాదవ్ యాక్సెప్ట్ చేయకుండా కొద్ది సీట్లు మాత్రమే వాళ్ళకిచ్చి వీళ్ళని ఒక థర్డ్ పార్టీ అంటే ఏ మాత్రం నామినల్ గా చూసినాడు. రెండు తర్వాత నిన్న వాళ్ళు ఏదైతే వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టో డిక్లేర్ చేసినారో ఇద్దరు కలిపి అంటే ఇండియా గఠబంధన్ కు సంబంధించి జేడీయూ ప్లస్ వీళ్ళ ఆర్జేడీ ప్లస్ వీళ్ళ దీంట్లో మేనిఫెస్టోలో వాళ్ళు ఏం డిక్లేర్ చేసినారంటే ఇప్పుడు కేంద్రం ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిందో దాన్ని మేము అమలు చేయము, చెత్తబుట్టిలో దాఖలు చేస్తామని అన్నారు. తర్వాత అక్కడ అంటే ప్రతి కుటుంబానికి 20 రోజుల లోపల ప్రతి కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అనేటువంటి ఒక మాట మాట్లాడినారు. తర్వాత మైనారిటీస్ అంతా మా పక్షానే ఉండాలని అన్నారు. సో ఈ ప్రశాంత్ కిషోర్ చేసేటువంటి నిశితమైన విమర్శలు ఒకటి, ప్లస్ రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినాడు ప్రశాంత్ కిషోర్. ఇతను వచ్చేసేసి బీహారీల డిఎన్ఏ లోపల స్లేవరీ అనే స్వభావం ఉంది, దే ఆర్ ఫిట్ ఫర్ ఓన్లీ లేబరర్స్ ఇది మెంటాలిటీ అది అని అతను టోటల్ గా దాన్ని అటాక్ చేసేసి మీరు ఎట్లా మా ముఖ్యమంత్రిని కొనసాగించారు. జుమ్మాకు జుమ్మా నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఒక రాష్ట్ర ప్రజల గురించి ఇట్లా మాట్లాడితే ఆయనను పట్టుకొని మీరు బీహార్ లో ఎన్నికల ప్రచారం చేస్తారా అని మాట్లాడినాడు. సో ఈ దశలో ఏం చేసినారు, ఒక ఫస్ట్ విజయం ఎక్కడ వచ్చిందంటే తెలంగాణ వాళ్ళకి ఎవరికి స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ లో లేరు, ఫస్ట్ పాయింట్. రెండోది ఇప్పుడు ఈ వక్ఫ్ యాక్ట్ ను మేము అమలు చెయ్యము అనేటువంటి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ లో అయితే పెట్టినారో దాన్ని చెప్పాలంటే అసలు మైనారిటీల పట్ల మీకేం సానుభూతి ఉంది, మీ మంత్రివర్గంలో ఒక మైనారిటీ మినిస్టరే లేడు కదా అనేటువంటి మాట రేపు ప్రశాంత్ కిషోర్ అక్కడ ఇచ్చేస్తాడు అనమాట. సో రేపేళ్ళ నుంచి రాహుల్ గాంధీ అక్కడ ప్రచారం చేయాలా. సో ఈ పరిస్థితులలో ఒక రకంగా ఇది సినిమాటిక్ గా ఉంది. అంటే సినిమాలలో ఎట్లయితే చేస్తారో ఈ తెలుగుదేశం సంస్కృతి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సినిమా పక్కీలో ఈ రకమైన నిర్ణయం చేసేసి అనువైన సందర్భంలో కూడా రాహుల్ గాంధీ దగ్గర తనకు కావలసిన వ్యక్తిని అపాయింట్మెంట్ చేయించుకుంటా ఉన్నాడు. యాక్చువల్లీ అయితే ఈ పర్టికులర్ పోస్ట్ కు అజరుద్దీన్ ఇస్ అన్ఫిట్, ఎందుకంటే ఈ డస్ నాట్ రిప్రజెంట్ ది కోర్ ఆఫ్ ముస్లిమ్స్. ఆయన ఎప్పుడు ముస్లింలతో హైదరాబాద్ ముస్లింలతో గానీ ముస్లిం కల్చర్ తో గానీ ముస్లిం కరెక్ట్ పెట్టుకోండి. శరత్ గారు మీరు కట్ అయ్యి వస్తున్నారు మధ్యలో మిడిల్. అయితే విషయం ఏంటంటే ఏ రకంగా కూడా ఇతను మైనారిటీ ఇంట్రెస్ట్ ను రిప్రజెంట్ చేయలేదు. ఒక రకంగా మహమ్మద్ అలీ షబీర్ ఆనాడు ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో 4% రిజర్వేషన్స్ అని ప్రొవైడ్ చేసినారు, తర్వాత మైనారిటీలకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు వెల్ఫేర్ మెజర్స్ జరిగినప్పుడు మహమ్మద్ అలీ షబీర్ యొక్క ప్రమేయంతోనే చాలా కార్యక్రమాలు జరిగినాయి. అయితే మహమ్మద్ అలీ షబీర్ వచ్చేసేసి రేవంత్ రెడ్డి కంటే సీనియర్ కాబట్టి ఆయనను పక్కకు నెట్టడానికని రేవంత్ రెడ్డి ఒక చీప్ టాక్టిక్స్ కింద మహమ్మద్ అజారుద్దీన్ తీసుకొచ్చినాడు. అజారుద్దీన్ ఉత్తరప్రదేశ్ లో కంటెస్ట్ చేసినాడు. అసలు అతను ఈ హెస్ నెవర్ బీన్ ట్రీటెడ్ యాజ్ సంబడి హూ రిప్రజెంట్స్ ది ముస్లిం కాజ్. ఇప్పుడు ముస్లింలకు సంబంధించిన షరియత్ విషయంలో గానీ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో గానీ ఇతరత్రమైన ఏ అంశాల మీద కూడా అజరుద్దీన్ ఒక్కనాడు కూడా మాట్లాడిన వ్యక్తి కాదు. తర్వాత అబోవ్ ఆల్ అజరుద్దీన్ మీద చాలా అపవాదులు ఉన్నాయి. ఆయన డిస్క్వాలిఫికేషన్ అనుకోండి ఫ్రమ్ ది క్రికెటింగ్, తర్వాత అంటే బెట్టింగ్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉండడము, ఇతరత్రమైన అంశాలు. ఇతను ఏంటంటే చుట్టపు చూపులాగా ఉంటాడు, రేవంత్ రెడ్డికి ఎదురు మాట్లాడు, రేవంత్ రెడ్డి ఏది చెప్తే గదే వింటాడు. తర్వాత సియాసత్ ఎడిటర్ ఎవరైతే తను ఉన్నాడో ఆమిర్ ఖాన్, ఆయనను తప్పించాలని కూడా ఈయన అనుకున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన వల్ల 4 ముస్లిం ఓట్లు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఆయనను కూడా తొలగించాలా అనేటువంటి ఒక ఆలోచనతోని ఆయనను తొలగించడానికి కూడా ఒక రకంగా ఈ అంశాన్ని ఎత్తుకున్నాడు అనమాట. ఆ రకంగా జరిగిందని నా అభిప్రాయం భరత్. ఓకే, సో అదొకటి పక్కన పెడితే ఇప్పుడు లాస్ట్ టైం గవర్నర్ రిజెక్ట్ చేశారు దాసో శ్రవణ్ గాని, ఆ సందర్భంలో పాడి కౌశిక్ రెడ్డిని తమిళసై సౌందరరాజన్ రిజెక్ట్ చేసింది అంతకుముందు.
సో ఇప్పుడు అజారుద్దీన్ సంబంధించి 1.5 month అయింది తెలంగాణ కేబినెట్ దగ్గరికి ప్రపోజల్ పంపించి, తెలంగాణ కేబినెట్ గవర్నర్ దగ్గరికి ఇంకా యాక్సెప్ట్ చేయలేదు గవర్నర్. అంటే ఏమన్నా ఉందా ఏం లేదు, నాకు తెలిసి ఆయన అక్సెప్టెన్స్ ఇస్తాడు. ఇతన్ని మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయించాలి రేపు. అంటే అందులో ఈ ఎమ్మెల్సీ అవ్వడమా కాకపోవడమా, ఆయన ఏ సభలో సభ్యుడు అవునా కాకపోనా అనేది ప్రతిబంధకం లేదు. అది కాదు ఇప్పుడు, అది కాదు వినండి. గవర్నర్ సార్ నేను ఎమ్మెల్సీగా అజారుద్దీన్ యాక్సెప్ట్ చేస్తాడా అంటున్నా. అదే విషయం నేను రాజకీయ నాయకులకు ఇవ్వట్లేదు కదా ఇప్పుడు. అదే విషయం చెప్పబోతున్నాను. ఒక రకంగా గవర్నర్ మీద సైకలాజికల్ ప్రెషర్ పెట్టడానికే అజరుద్దీన్ యొక్క నామినేషన్ ఎక్కడ ఆయన రిజెక్ట్ చేస్తాడోనన్న భయానికి ముఖ్యమంత్రి అంటే ఒక మంత్రివర్గంలో ఉన్న మంత్రికి ఎమ్మెల్సీ టికెట్ ఎమ్మెల్సీగా యాక్సెప్ట్ చేయలేదు గవర్నర్ అని భారతీయ జనతా పార్టీ మీద మన్నుపోయడానికి ఇది ఒక రకమైన స్ట్రాటజీ తప్ప ముస్లిం మైనారిటీల మీద రేవంత్ రెడ్డికి ఏ మాత్రం ప్రేమ అనురాగం ఉందంటే ఎవడు యాక్సెప్ట్ చేయడు. ముఖ్యంగా కోర్ ఆఫ్ ది ముస్లిమ్స్. ఇప్పుడు దాదాపుగా 25 to 28 years ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ సియాసత్. మజ్లిస్ పార్టీ తరఫున ఇతరుల తరఫున ముస్లిం మైనారిటీస్ తో అవినాభావ సంబంధం ఉంది. కాకపోతే మైనారిటీస్ ఎవరు కూడా అజరుద్దీన్ వాళ్ళ రిప్రజెంటేటివ్ అనుకోడు. అసలు ఆయన అజరుద్దీన్ నమాజ్ చదువుతాడా లేదా కూడా నాకు డౌట్. ఆయన ఎప్పుడు కూడా ముస్లింలకు సంబంధించిన ఏ అంశాల్లో ఆయన మాట్లాడిన సందర్భంగా అనేది లేదు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ముఖ్యంగా చాలా ఫుల్ టైం పొలిటీషియన్ కాదు కదా, మనం అట్లా చెప్పలేము. ఆయన పొలిటీషియన్ ఏంటంటే ఎంపీగా ఆయన పర్సనల్ ఆయన చదువుతూ ఉండొచ్చు, ప్రాక్టీస్ దయచేసి ఒక విషయం గమనించండి. ప్రాక్టీసింగ్ ఇస్లాం ను ప్రాక్టీస్ చేస్తున్నారు, దానిలో నో డౌట్. అలాగే దయచేసి మీరు నా మాట వినండి. ఇప్పుడు ఆయన ఇదివరకు ఎంపీగా పనిచేసినాడు. ఇప్పుడు ఆయన పొలిటీషియన్ కాకుండా మరి మంత్రి ఎట్లయితాడు సార్? అదేమన్నా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చినట్ట? మంత్రి అని అంటే ఏంది? మైనారిటీలకు రిప్రజెంటేటివ్ గా ఉండి బల్క్ ఆఫ్ ది మైనారిటీస్ ఇంట్రెస్ట్ ని క్యాబినెట్ లో రిప్రజెంట్ చేయడానికి తీసుకొని వచ్చిన వ్యక్తి అజరుద్దీన్. ఆ రకంగా ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు. మరి అట్లాంటి ఆయన ఎట్లా ఉండాలి? మైనారిటీస్ తో అతనికి ఎంత సన్నిహిత సంబంధాలు ఉండాలి? ఓల్డ్ సిటీలో ఎన్ని స్ట్రీట్స్ ఉన్నాయి, ఎన్ని గాలీలు ఉన్నాయి, ఏది ఎక్కడ ఉంది నీకు తెలుసా అనేది నాకైతే డౌట్. అంటే టు బి ఫ్రాంక్ విత్ యూ, బికాజ్ ఐ నో పర్సనలీ అజరుద్దీన్ ఆల్సో. ఆయన కేసు ఒకప్పుడు నన్నే డీల్ చేయమన్నారు కానీ నాకు అందులో మెరిట్స్ కనపడలేదు. ఐ రెఫ్యూజ్ టు, బికాస్ డాక్టర్ షాహిద్ అలీ ఖాన్ అని వాళ్ళు నన్ను అడిగినారు సియాసత్ మేనేజ్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఇది ఏముంది అని. అప్పుడు జగదీష్ అని మా ఇంకో మిత్రుడు ఆయన కేసు ఫైట్ చేసినాడు కింద సివిల్ కోర్టులో. అంటే విషయం ఏంటి అంటే హీఈస్ నాట్ ఎ సూటబుల్ క్యాండిడేట్ టు రిప్రజెంట్ మైనారిటీస్. రాదర్ మహమ్మద్ అలీ షబ్బీర్ వుడ్ హావ్ బీన్ ది బెస్ట్ బెట్ దెన్ హిమ్. ఎందుకంటే బల్క్ ఆఫ్ ది ముస్లిమ్స్ తో సన్నిహిత సంబంధాలు ఇప్పుడు దాదాపుగా మజ్లిస్ కు తర్వాత కాంగ్రెస్ కి మధ్య సయోధ్య కుదరడానికి ఎంతో కొంత షబీర్ అలీ ఈజ్ రెస్పాన్సిబుల్, నాట్ అజరుద్దీన్. అజరుద్దీన్ గతంలో ఓడగొట్టినాడు మజ్లిస్ అభ్యర్థిగా. మజ్లిస్ వాళ్ళు మీకు గుర్తుండే ఉంటది, ఎమ్మెల్యేగా నిలబడితే అదే జూబ్లీస్ లో చిత్తుగా ఓడగొట్టారు. ఈసారి కూడా అజరుద్దీన్ కు టికెట్ ఇవ్వద్దని మజ్లిస్ వాళ్ళు డిమాండ్ చేస్తే ఆ మజ్లిస్ నుంచి వచ్చిన అబ్బాయికి టికెట్ ఇచ్చినారు. ఓకే, సో ఎట్లా దీనివల్ల మరి మైనారిటీ మీకేమనిపిస్తుంది జూబ్లీ హిల్స్?